ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి, ఆయన తత్వం అంటే తండ్రి యొక్క తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. రండి మన పోలికన మన స్వరూపమందు నరులను చేయుదుము. ఈ మాటను ఇక్కడ తీసుకువచ్చి పెట్టినట్లయితే ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి, దేవుని యొక్క తత్వము ఏంటి, మనము ఊహించేదేంటి, తర్వాత అంటున్నాడు మూడవది, తన మహత్తు గల మాట చేత ఆయన సమస్తమును నిర్వహించుచు. యేసుక్రీస్తు పలికిన ప్రతి మాట ద్వారా, లోకరక్షకుడైన యేసు ప్రభువారు పలికిన ప్రతి మాట ద్వారా పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందిన వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. సో ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉండడానికి ఆయనకున్నటువంటి అర్హతలు ఇక్కడ ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోని మొదటి 4 వచనాల్లో మనము చూస్తున్నాము. కాబట్టి ప్రభునందు ప్రియులారు, ఇక్కడ మరి అక్కడ ప్రవచనాల యొక్క నెరవేర్పును బట్టి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఏమై ఉన్నాడో ఆయన మహిమను గురించి ఇక్కడ మరి ఒక దైవ దర్శనాన్ని గురించి పౌలు చెబుతూ ఉన్నాడు. అలాగే హెజ్కేలు ప్రవక్త కాలంలో ఇశ్రాయేలీయుల యొక్క దేశంలో ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఆ యొక్క సామెతను బట్టి ఏంటి, దినములు జరిగిపోవచ్చున్నవి, ప్రతి దర్శనము నిరర్థకమగుచున్నవి. అవునండి, దినాలు జరిగిపోతున్నవి. ఈ సంవత్సరంలో 6 నెలలు అయిపోయినాయి. ఏమున్నాయి చెప్పుకోవడానికి? నేను నా ఇంటిని గురించి చెప్పుకోవడానికి నాకు 2 సంఘటనలు ఉన్నాయి. ఒకటి నా భార్య చనిపోవడము, రెండవది నా కుమారుడు వివాహము జరగడము. ఈ 2 సంఘటనలు, మొదటి సంఘటన నన్ను, నా బిడ్డలను, నా కుటుంబాన్ని, బంధువులను కలచివేయడము, సంఘాన్ని కలిచివేయడము కనబడుతోంది. రెండవది ఆ దుఃఖములో నుండి సంతోషాన్ని కూడా ఇవ్వడము, బిడ్డ వివాహము జరిగించడము. ఇది కేవలం ఒక ఉదాహరణగానే నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే అర్థం చేసుకోవడానికి సులభంగా ఉండాలి అంటే కొన్ని సంఘటనల గురించి మనము ప్రస్తావించాలి. ఈ 6 నెలల్లో మన కుటుంబాల్లో, మన జీవితాల్లో జరిగినటువంటి సంఘటనలను గురించి మనము ప్రస్తావించాలి, వాటిని గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. దినములు జరిగిపోవచ్చున్నవి. జరిగిపోయేటువంటి దినాలను ప్రభునందు ప్రియులారా ఎవరైనా ఆపగలరా? ఎవ్వరు కూడా ఆపలేరు. చూడండి 27వ వచనములో, నరపుత్రుడా, వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరుగవలెననియు, బహుకాలము జరిగిన తరువాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలు చెప్పుకొనుచున్నారు కదా అని అంటున్నాడు. ఇశ్రాయేలీయులు ఏమని చెప్పుకుంటున్నారు? వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు. సో ఒక దర్శనము నెరవేరాలి అని అంటే ఎంత టైం పడుతుంది? ఎంత టైం పడుతుంది? ప్రభునందు ప్రియులారా, దేవుడు ఒక సూచన చూపిస్తే ఆ సూచన జరగడానికి ఎంతకాలము పడుతుంది? ఇక్కడ దర్శనం యొక్క నెరవేర్పు ఎంతకాలం పడుతుంది? వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహుదినములు జరగవలెనని, బహుకాలము జరిగిన తరువాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడని ఇశ్రాయేలు చెప్పుకొనుచున్నారు కదా. కాబట్టి నీవు వారితో ఇట్లనము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఇదే యెహోవా వాక్కు. సో యాకోబు కుమారుడైనటువంటి యోసేపు కనినటువంటి కళ నెరవేరడానికి ఆయన చిన్నవాడి నుంచి పెద్దవాడు అవ్వాల్సి వచ్చింది. కొన్ని శ్రమలు అనుభవించాల్సి వచ్చింది తనది కాని దేశములో. అప్పుడు ఏ కళనైతే చూచాడో ఆ కళభావాన్ని చెప్పినప్పుడు తృణీకరింపబడ్డాడో తన అన్నల ద్వారా, తన తండ్రి కూడా కోపపడ్డాడు. సో కొన్ని సంవత్సరాలు, లేకపోతే ఒక 20 సంవత్సరాలు, లేకపోతే ఒక 30 సంవత్సరాలు పట్టి ఉండవచ్చు.
యోసేపు కల నెరవేరడానికి ప్రభునందు ప్రియులారా. కాబట్టి నెరవేరేటువంటి కాలము బహుదినములు జరగవలననియు బహుకాలము జరిగిన తర్వాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలు చెప్పుకొచ్చుచున్నారు కదా. కాబట్టి నీ వారితో ఇట్లనము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. సో ఆలస్యము లేదిక, ఆలస్యము లేకుండా దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటలన్నీ కూడా త్వరగా జరిగిపోతాయి. సో మనం తీసుకున్నటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలను బట్టి మనం ఏమని అనుకుంటామంటే, నాకు లభించిన యొక్క దేవుని యొక్క వాగ్దానము వెంటనే నెరవేరాలి అని మనం అనుకుంటాం. చూడండి, ఎవరింట్లోనైనా ఒక బిడ్డ పుట్టితే ఆ బిడ్డ 10 ఏళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటాడో అని అనుకుంటే, చూడాలని అనుకుంటే ఎంతకాలం వేచి ఉండాలి? 10 సంవత్సరాలు వేచి ఉండాలి. అవునా? 10 ఏళ్ళు వచ్చినప్పుడు నా కుమారుడు లేకపోతే నా కుమార్తె ఏ విధముగా ఉంటుంది అని తల్లి తండ్రి అనుకున్నప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు వేచి ఉండాలి బతికి ఉంటే. అవునా? నిరీక్షణతో, ఒకవేళ మర్చిపోవచ్చేమో, ఎప్పుడో గుర్తుకు రావచ్చో, నేను నా బిడ్డ చిన్నవాడుగా బాలుడై ఉన్నప్పుడు లేకపోతే పసి బిడ్డగా ఉన్నప్పుడు ఈ విధంగా అనుకున్నాను, ఇప్పుడు వారికి 10 సంవత్సరాలు వచ్చినాయి, ఓకే దేవుడు ఆనాడు నాకు చూపించాలా, 10 సంవత్సరాలప్పుడు నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ ఈ విధంగా ఉంటాడని దేవుడు చూపించలేదు. కానీ నిరీక్షణ అవసరము, నిరీక్షణ అవసరం ప్రభునందు ప్రియులారా. యోసేపు కనినటువంటి కళ, దర్శనము అది నెరవేరడానికి కూడా 10-20 సంవత్సరాలు లేకపోతే ఇంకా ఎక్కువే పట్టి ఉండవచ్చు. అందుకనే కదా అన్నలు ఆయన మీద ద్వేషము పెంచుకున్నది. అందుకనే కదా అన్నలు ఆయన్ని చంపాలని, అడ్డు తొలగించుకోవాలి అని అనుకున్నది. కానీ దేవుడు వారి యొక్క ఆలోచనలను నిరర్థకము చేసి తమ సహోదరుడైనటువంటి యోసేపు కనినటువంటి దర్శనాన్ని నెరవేర్చి చూపించాడు. సో దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులక ఆ సామెత పలకకుండా నేను ఏ దర్శనాన్నైతే వాళ్ళకు చూపిస్తున్నానో తప్పకుండా ఆ దర్శనాన్ని నేను వెంటనే నెరవేరేట్లుగా చేస్తాను, వెంటనే నేను జరిగిస్తాను. ఈ రోజున మనమందరము కూడా వాటి గురించే మనం ఎదురు చూస్తున్నాం. దేవుడు చెప్పినటువంటి మాటలు మన జీవితాల్లో ఎప్పుడు నెరవేరుతాయి. అందులో నేను కూడా సామాన్యుడినే, బలహీనుడినే. ఎంత గొప్పగా వాక్యము చెప్పినా, ఎంత బలంగా ప్రార్థన చేసినా మనుషులమే కాబట్టి హృదయములో కలవరము ఉండక పోదు, బాధ ఉండకపోదు, దిగులు ఉండకపోదు. కానీ ఒక నమ్మిక. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంది కదా, నీవే అని నమ్మిక యేసు మాకు నీవే అని నమ్మిక. నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే జీవంబు, నీవే సర్వంబు, నీవే, అన్నీ కూడా నీవే. నీవే అని నమ్మిక యేసు మాకు నీవే అని నమ్మిక. నీవే మార్గంబు, నీవే సత్యంబు, నీవే జీవంబు, నీవే సర్వంబు, నీవే అని నమ్మిక యేసు మాకు నీవే అని నమ్మిక. ఆ నమ్మకముతోనే నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అని అన్నప్పుడు ఆ శిష్యులైనటువంటి వారు తమ వలలను విడిచిపెట్టి, తమ నావలను విడిచిపెట్టి యేసు ప్రభువారిని వెంబడించారు. ఆయన చెప్పాడు, మార్గము సత్యము జీవము నేనే. కనుక దేవుడు నెరవేర్చేటువంటి మాట చాలా సమీపముగా ఉన్నది. దేవుని యొక్క దర్శనము నెరవేరే కాలము దగ్గరయ్యింది.
ఏంటి ఆ దర్శనము? మంచిదే కానీ చెడ్డది కాదు. మనుషుల యొక్క శ్రేయస్సు, ప్రపంచ దేశాల యొక్క శ్రేయస్సు, క్షేమము కావాలి. ఈ రోజున అందరూ దాని గురించి, ప్రపంచ శాంతి. ఇది దేవుడు చూపించినటువంటి దర్శనము. ఈ దర్శనము నెరవేరాలి. యుద్ధాలు ఆగిపోవాలి, భూకంపాలు ఆగిపోవాలి, వేడి తగ్గాలి. ఏదో దేశంలోనంట 40 డిగ్రీల ఎండకు కార్లు కరిగిపోతున్నాయంట, కారు టైర్లు కరిగిపోతున్నాయంట, రోడ్డు మీద వేసిన తారు కరిగిపోతుంది అంట. ఈ రోజున ఎందుకు ఇంత ఉష్ణోగ్రత ఉంది? ఈ ఉష్ణోగ్రత మూలంగా ఎంతమంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు, చర్మ వ్యాధులు వస్తున్నాయి అని మనం ఆలోచించినప్పుడు, సృష్టికి వినాశకర్తలు ఎవరంటే మనుషులే, దేవుడు కాదు. సో ఇటువంటివి జరుగుతుండగా, ఒక పక్కన యుద్ధాలు జరుగుతుండగా, ఒక పక్కన కరువులు వస్తుండగా, దేవుని యొక్క దర్శనము త్వరలోనే నెరవేరబోతుంది. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించినటువంటి సంగతులన్నీ కూడా మంచివే అని దేవుడు అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనల్ని గురించి ఉద్దేశించిన సంగతులు అన్నీ కూడా మంచివే. అవి త్వరగా రానై ఉన్నవి, నెరవేరబోతున్నవి. ఎందుకు ఇశ్రాయేలీయులు ఇంత నిరాశ నిస్పృహలో ఉన్నారు? దేవుని యొక్క దర్శనాలను గురించి, దినాలను గురించి, అవునా, దేవుని యొక్క దర్శనాలను గురించి మరి మనం గమనించి చూస్తే ఎదురు చూస్తున్నటువంటి వారు కనుక ఇక్కడ మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి ఇక్కడ అన్నాడు, దినములు జరుగుతున్నవి, ప్రతి దర్శనము